హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనమైతే కంప్లీట్గా ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ యొక్క సోషల్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడదామండి. సో అప్పుడైతే మార్నింగ్ షిఫ్ట్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. కొన్ని క్వశ్చన్స్ కూడా అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో మరి ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్ అనేది ఏ విధంగా వచ్చింది, పేపర్ అనేది టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, మెథడాలజీ, సైకాలజీకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మ్యాటర్లోకి వస్తే కనుక ఈరోజు ఎస్ఏ సోషల్కి సంబంధించి కంటెంట్ అనేది చాలా టఫ్ వచ్చిందని చెప్పారు మార్నింగ్ సెషన్లో. సో ఈవినింగ్ సెషన్లో కూడా అయితే కంటెంట్ అనేది ఆ విధంగానే ఉందని చెప్పేసి అభ్యర్థులు తెలిపారు. సో అంటే మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మార్నింగ్ సెషన్ అంతగా ఈజీగా అంటే టఫ్గా లేవని చెప్పేసి చెప్పడమే జరిగింది. మార్నింగ్ సెషన్లా కాకుండా కొంచెం ఈజీగా అయితే అంటే వచ్చినాయని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి బిట్స్ అనేవి పెట్టడానికి కొంచెం ఆస్కారం ఉందని చెప్పారు. సో కంప్లీట్గా సిలబస్ అనేది అకాడమిక్ బుక్స్ నుంచి వచ్చింది, ఇంటర్ నుంచి చాలా తక్కువ వచ్చిందని చెప్పారు. మార్నింగ్ సెషన్లో కూడా అయితే ఈ విధంగానే చెప్పడమే జరిగింది. సో కంప్లీట్గా అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవుతే కనుక మీకైతే మ్యాక్సిమం ఒక 90% బిట్స్ అనేవి అయితే మీరైతే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి సైకాలజీ గురించి మాట్లాడుకుంటే సైకాలజీ అనేది కొంచెం ఈజీగా వచ్చిందని చెప్పారు. అండ్ అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా మోడరేట్గా ఉందని చెప్పారు. సో మెథడాలజీ అనేది కూడా చాలా ట్రిక్కీగా ఉంది, మెథడాలజీ కూడా కష్టంగా ఉందని చెప్పేసి ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించి అభ్యర్థులు అయితే తెలపడమే జరిగింది. సో కంపేరింగ్ టు మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అనేది కొద్దిగా బెటర్గా ఉంది అని చెప్పడమే జరిగింది. సో మళ్ళీ ఇంకాస్త సమయం అయిన తర్వాత వారి నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకొని మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. సో ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ సెషన్లో ఎవరైతే ఎగ్జామ్ అయితే రాసి ఉంటారో తప్పకుండా మీకు బిట్స్ అనేది తెలుసుంటే కనుక కింద కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫర్దర్గా మనమైతే దానిపైన కూడా ఒక వీడియో అయితే చేద్దాం, ఓకేనా. సో అందరు కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉండబోతుంది. సో ఇది గైస్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.